హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధగవన్ సుదర్శన్. అయితే అసలు యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ లాగా వేద్దామని అనుకున్నాం. అంటే చాలా కొత్త విషయాలు ఆసక్తికరంగా ఉండే విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన పేరు సురేష్ బాబు కుప్పం. బిఆర్ సురేష్ బాబు. వీళ్ళది కుప్పం, చిత్తూరు జిల్లా ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం వీళ్ళది. అయితే ఇక్కడ పిఎస్ మెడికల్ కాలేజీలో అనాటమీ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ మెడికల్ కాలేజీలలో ఇప్పుడు విద్యార్థులు ఉంటారు కదా, అంటే డాక్టర్లుగా తయారయ్యే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి అంటే మనిషి శరీర భాగాలు అవన్నీ కూడా చూడాలంటే ఎట్లా, చనిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ శరీర భాగాలను కోసి తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే యాక్చువల్ కొన్ని మనము విజువల్స్ చేస్తున్నాము, కాకపోతే కొంచెం బ్లర్ చేస్తాము. కారణం ఏంటంటే ఇక్కడ ఇది మన యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని అట్లా చేస్తాము. కాకపోతే ఏంటంటే ఆసక్తికరంగా ఉంటాయి, చాలా విషయాలు కొత్త విషయాలు చెప్తా అంటున్నాడు సురేష్ బాబు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మామూలుగా కూర్చొని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ విజువల్స్ చూపించాలి, ఇవన్నీ కూడా కొంత అట్లా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇట్లా స్క్రీన్ మీద చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఆయన్నే సజెస్ట్ చేస్తే అదే చేస్తూ ఉన్నాం. చెప్పండి అన్న, అంటే ఏంటి డ్యూటీ ఏంటి? నమస్తే అన్న, నా పేరు సురేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం. ఓకే. పిఎస్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు ఓకే ఒక అనాటమీ డిపార్ట్మెంట్ ಯಾವ విధంగా వాళ్ళకి నేర్పించగలగాలి ఓకే అనే ఆసక్తి నాలో ఉంది. నేను అటెండర్ కాబట్టి. ఓకే, అటెండర్ కానీ మొత్తం అలా విషయాలని మీకు తెలుసు అన్నీ తెలుసు. ఓకే. కాకుంటే కొన్ని ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇయర్లీ 150 మెంబర్స్ వస్తారు, 150 మంది విద్యార్థులు వస్తారు ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళు. అనాటమీ డిసెక్షన్ హాల్లో మేము ఏం చేయాలంటే వాళ్ళకు కెడావర్ కొనుక్కొని రావాలి, డొనేట్ చేస్తారు. ఆ డొనేట్ చేసేదాన్ని తీసుకొని వచ్చి మేము దాన్ని 5 years శరీర భాగాలు అవసరం ఉంటాయి, శవాలను తీసుకొస్తాం, 5 ఏళ్ళు దాన్ని కాపాడగలగాలి. ఓకే. దాన్ని ఎలా చేస్తామంటే ఎంబ్లైమింగ్ చేస్తాం. ఇలా ఎత్తుకొని వచ్చి చెప్తా, కెడావర్ తెచ్చి హెండ్కి 1 hour ఎండబెట్టి ఆ ఒళ్ళంతా కొంచెం టైట్ అయిన తర్వాత ఎంబ్లైమింగ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇక్కడ కట్ చేసి 2 నరాలు ఉంటుంది. ఆ నరాలు వచ్చి సయోటిక నరం. ఓకే. ఆ నరంకి 4 లీటర్ పార్మాయిల్, ఓకే, 26 లీటర్ వాటర్, థైమెల్ క్రిస్టల్, ఓకే, గ్లిజరిన్, ఫినాల్, సాల్ట్, ఇదంతా మిక్స్ చేసి ఓకే ఈ 25 లీటర్స్ ఈ బాడీకి స్ప్రెడ్ అయిందంటే అది ఎలక్ట్రిక్ పంప్ తోటి లోపలికి ఆ నరంలకి ఇంజెక్షన్ ఎక్కిస్తే అది ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళలో ఉండే శరీరంలో కొన్ని వేస్టేజ్ ఉంటది కదా, ఇదంతా స్మెల్ వచ్చేది, వాసన వచ్చేది కూడా అవంతాను ముక్కలా వచ్చేస్తుంది అనమాట, బయట వచ్చేస్తుంది. బయట వచ్చేసిన తర్వాత 3 రోజులు మేము దాన్ని అబ్జర్వేషన్ లో పెడతారా, ఇది చెడుతుందా బాగుంటుందా అని, వాసన వస్తే మళ్ళీ స్టూడెంట్స్ వచ్చి కోయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అబ్జర్వేషన్ లో పెడతాము. 3 రోజులు సక్సెస్ అయిన తర్వాత ఈ కెడావర్ని తీసి ఇక్కడ స్టిచ్ చేసి ట్యాంక్ లో వేస్తాం. ఆ ట్యాంక్ వచ్చి 200 లీటర్స్ నీళ్లు 3 లీటర్ క్యాన్, ఓకే, అంటే 90 లీటర్లు పార్మాయిల్ పోసి దాంట్లో వేస్తాం అన్నమాట. ఇది స్టోరేజ్ చేసినాక పాత కెడావర్ ఉంటుంది కదా, ఈ తర స్టోరేజ్ చేసుకోండి, ఈ తర వేసి పెడతాం ట్యాంక్ లో. ఈ స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన స్టార్టింగ్ లో ఏం చేస్తామంటే ఈ బాడీలను తీసి స్ట్రెచ్చర్ మీద ఒక్కొక్క బాడీ అరేంజ్ చేసి పెడతాం 6. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రెచ్చర్ మీద పెడతారు స్టూడెంట్స్ కి, పెడతాం చూడడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే స్కిన్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఓకే. లోపల హార్ట్, లంగ్, కిడ్నీ ఇదంతా వాళ్ళే రిమూవ్ చేసుకుంటారు అన్నమాట. ఈ వేస్టేజ్ స్కిన్ అది ఇదంతా మేము రిమూవ్ చేసి బరీల్ చేస్తాం, బరీల్ గ్రౌండ్ లో. ఓకే. మళ్ళీ ఈ క్లాస్కి హార్ట్, లంగ్, కిడ్నీ సమస్య ఇవంతా క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే పెల్విస్ కట్ చేస్తాం. పెల్విస్ కట్ అంటే
సెంటర్కి మధ్యకి మధ్యలో మధ్య కట్ చేస్తాం శరీర భాగాన్ని. శరీర భాగాలు. ఎందుకంటే యాక్చువల్గా దీన్ని అంటే వాళ్ళు శవాల్లాగా వీటిలాగా కాకుండా ఒక యంత్రం లాగా చూస్తారు. కంఫర్ట్గా వాళ్ళకి ఒక విద్య, ఇది ఒక ఆయుధం లాగా. పెల్విస్ కట్ చేసి ఈ లింబ్ సపరేట్ చేస్తాం అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సపరేట్ చేస్తాము. ఈ మధ్య భాగం ఉంది కదా, ఈ మధ్య భాగం సపరేట్ చేసుకుంటాం. దాన్ని పెల్విస్ కట్ చేస్తాం సెంటర్కి. సెంటర్ కట్ చేసుకుంటాం. అది వచ్చి 3 months కావచ్చు, వాళ్ళ క్లాస్ బట్టి వాళ్ళకి ఒక్కొక్క లెఫ్ట్ అండ్ రైట్ ఉపయోగించుకుంటారు. దాంట్లో ఏముంటుంది ఇప్పుడు పైన మనకేమి కనిపించదు. కట్ చేస్తామంటే లోపల యావతర రొటేట్ అవుతుంది అనేసి వాళ్ళకి కనిపిస్తాయి ఇలా ఇట్లా ఇది కట్ చేస్తే. మళ్ళీ ఈ ఆర్గన్స్ అంతా తీసి ఫార్మల్ టిన్ లో స్టోరేజ్ చేసుకుంటాం. కాలేయం తీస్తారు, కిడ్నీ తీసేస్తారు, గుండె ఎట్లా ఉందో అవన్నీ సపరేట్ చేసి వేసుకుంటాం అన్నమాట. కోసి మళ్ళీ ఇక్కడ వచ్చినాక బ్రెయిన్ ఓపెన్ చేస్తాం. పైన ఈ టాప్ ఓపెన్ చేసి బ్రెయిన్ తీస్తాం. బ్రెయిన్ తీసి వాళ్ళకి ఒక స్పేర్ అది. మళ్ళీ అది అయినాక సెరిబెల్లం ఉంటుంది వెనకాల. సెరిబెల్లం ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్రెయిన్ అయితే సెరిబెల్లం ఇక్కడ వస్తుంది. ఆ సెరిబెల్లం ఎందుకు ఉపయోగం అవుతుందంటే మనకి ఈ బ్రెయిన్ వేస్ట్, ప్యాకింగ్ అంతే, మనకి ఇది వేస్ట్. ఈ సెరిబెల్లం అనేది చిన్న మెదడు ఇక్కడ ఉంది కదా, బోన్స్. ఈ బోన్ మధ్యలోనే పై ఉంటుంది అనమాట నరం. అంటే ఇప్పుడు ఇది వెన్నుపూస నుంచి కాదు, ఇది వచ్చి సెక్షన్. సెక్షన్ ఇది తల అర్ధ భాగం. తల అర్ధ భాగం. దీంట్లోనే ఒక నరం పై ఉంటుంది, అది యాడికి పోయి ఉంటుంది, బ్యాక్ సైడ్ పెల్విస్కి వచ్చి ఉంటుంది. ఆ పెల్విస్ ఇంకా సెయోటికా, ఈ కాలుకి ఒకటి సెయోటికా వస్తుంది. మనం ఎప్పుడన్నా కాలు జారి పడిపోతే లేకుంటే ఏదన్నా వెయిట్ ఎత్తిండామంటే కాలు జోమ్ పడుతుంది, నొప్పి పడుతుంది కదా, దానే సెయోటికా అంటారు అనమాట. ఆ సెయోటికా అది ఒక క్లాస్కి అప్పర్ లిమ్ లోయర్ లిమ్ ఇవి సరిపోయిందంటే మళ్ళీ బ్రెయిన్ ఉంటుంది, ఆ సెరిబెల్లం. ఆ సెరిబెల్లం అనేది దాన్ని మధ్యలో ఓపెన్ చేస్తామన్నమాట. ఈ ఇక్కడిని ఇంకా ఇలా సెంటర్కి ఓపెన్ చేసి సిజర్లో ఓపెన్ చేసినామంటే ఆ సెరిబెల్లం, ఆ నరము లెంత్ అట్లే వస్తుంది. దాంట్లో సుమారు 200 పైన నరాలు ఉంటాయన్నమాట. 200 నరాలకు పైన ఉంటాయి ఒకే దాంట్లో, ఒకే లైన్లో. అవి మన శరీరానికి సప్లై అక్కడక్కడ బ్లడ్ సర్క్యులేట్ అది ఇది చేసేది ఆ నరాలు. అదే 3 months క్లాస్ అది సరిపోతుంది. అది అయినాక ఇక్కడ ఉంది కదా, ఇలా క్లాస్ మీరే ఉన్నట్టుగా డాక్టర్, నేనే ట్రైనింగ్ డాక్టర్ వాళ్ళంతా ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఇక్కడ ఆర్గన్స్ అంతా పెడతాము. ఇతర వాళ్ళకి డౌట్ వచ్చింది, అకస్మాత్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు మిస్ అయితే నేను కూడా చేయాలన్నమాట. చేసి వాళ్ళకి క్లాస్ ఇది కాదు ఇలా అని చెప్తాము. వీళ్ళకి తెలియకుంటే ఏం చేస్తామంటే గొర్రెది లంగ్ ఉంటుంది కదా, ఆ లంగ తెస్తాం బయటని. ఇంకా తెచ్చి ఈ లంగకి సిలికాన్ జెల్ గన్ ఈ లంగ్లకి ఆ పైపులకు పెట్టేసి మనం బాగా ప్రెస్ చేసి ఫుల్ ప్యాక్ చేసినామంటే ఫుల్ స్ప్రెడ్ ఈ సైజ్ అవుతుంది. అది దాన్ని ఎత్తుకొని పోయేసి వేడి నీళ్ళ బాగా ఉడికిసేసి దాన్ని ఇట్లా పిసికితే ఇదే లంగ్ అంతా పీస్ అయిపోయి రాలిపోతుంది అనమాట. ఈ సిలికాన్ జెల్ ఏమైంటుందంటే ఒక ఫ్లవర్ లాగా రెడీ అయింటుంది లోపల. ఆ ఓపెన్ గ్యాప్లకి అంతా పోయి అదొక సెక్షన్ వాళ్ళకి అలా నేర్పిస్తాం. ఎక్కడ తీసుకొస్తారు అసలు యాక్చువల్గా ఇవన్నీ, ఈ శవాలు ఇట్లా ఇవన్నీ? యాక్చువల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డొనేట్ చేసినట్లు మా పిఎస్కి చేస్తారు, డొనేట్ చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కంటే అక్కడ ఎందుకంటే అనాథ శవాలు రకరకాలుగా ఉంటాయి చేస్తారు. కానీ ఇక్కడ అలా ప్రైవేట్ కాలేజీలకు ఎట్లా? ఇక్కడ అలా కాదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ కదా. గవర్నమెంట్ ఇది ఎప్పుడో ఒక రోజు, ఇది రెగ్యులర్ కాబట్టి మాకి మేము పోయి కొనుక్కొని వస్తాం. ఎక్కడ కొంటారు? దానికి ఒక ఏజెంట్ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా డెత్ అయిపోయిందంటే అక్కడ పోయి వాళ్ళకి ఏదో ఒకటి అనాథ శవం అవుతారా ఒక కాలేజ్కి ఇస్తే మీకు పుణ్యం వస్తుంది అలా ఇలా అని చెప్పేసి వాళ్ళు మాకు కాల్ చేస్తారు. డొనేట్ చేస్తారు, వాళ్ళేమో డొనేట్ చేస్తారు. ఈయన ఏం చేస్తారంటే మాకు కాల్ చేసినప్పుడు మేము అంబులెన్స్ ఎత్తుకుపోయి ఎంత దూరం ఉన్నా కానీ వేసుకొని వస్తాం. వేసుకొని వచ్చినప్పుడు దాన్ని ఎత్తుకొని వచ్చినప్పుడే కొంచెం భయంకరంగా ఉంటుంది. అది ఎలా అనిపిస్తుంది అప్పుడు?
ఎలా అనిపించాయి, మెంటల్ పట్టినట్లుగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్లో అట్లా దాని దగ్గర మనం బాగా ఆ అభ్యాసం అలవాటు తెలుసుకుంటామంటే దాని అంత మంచిది ఏది లేదు. ఓకే. ఆ తర ఎత్తుకొని వస్తాను ఏం చేస్తాము, క్యూజర్లో పెడతాం కొంచెంసేపు, కొంచెం గట్టి వచ్చిన తర్వాత చెడిపోకుండా ఉండడానికి ఎట్లా చేస్తారు? అదే క్యూజర్లో కొంచెం పెడతాము, మళ్ళీ తెచ్చి ఇక్కడ ఎండ పెడతాం అన్నమాట. ఇలా ఎండ పెడతాం అన్నమాట. గుడ్లన్నీ ఓపెన్ చేసి పీకేస్తాము. ఆ మళ్ళీ కొంచెం ఎండినాక ఎంబ్లాయ్మింగ్ చేసేది అనమాట. ఇదే మళ్ళీ. ఓకే. ఇంత చేసి వీళ్ళు స్కిన్ అంతా ఓపెన్ చేస్తారు కదా. ఎందులో భద్రపరుస్తారు ఇప్పుడు అంతా చేసిన తర్వాత? స్కిన్ ఇప్పుడు ఇది వాళ్ళకి స్ట్రెచ్చర్ మీద వేసినామంటే స్కిన్ ఓపెన్ చేస్తారు కదా. దీని ఏం చేస్తుందంటే నేను కొత్తగా తయారు చేసింది అనమాట. ఎవరు చేయరు ఆ సాహసం, భయపడతారు, అసహించుకుంటారు అన్నమాట. కానీ చేస్తే ఫలితం ఉంటుంది, కానీ కొందరికి తెలియదు. దాన్ని చేయాలా, ట్రై చేసి వదిలేయాలి అది ఏదన్నా కానీ. ఈ స్కిన్ తీసేసిన తర్వాత మన శరీరంలో ప్రతి ఒక్కరికి కొవ్వు అధికంగా ఉంటుంది, కొవ్వు ఎక్కువ. మనకి మజల్స్ ఉండేది ఇంతేలామే, ఇక్కడ కూడా ఈ సైజే ఉంటుంది. మొత్తము చెరువి కొవ్వు ఉంటుంది అన్నమాట. ఆ కొవ్వు ఎట్లుంటుందంటే ఫుల్ ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎల్లో కలర్, ఇలాగ ఉంటుంది అనమాట. దీన్ని కట్ చేసి వాళ్ళు డస్ట్బిన్కి వేస్తారు. కానీ అది దాన్ని బొరిలు చేసినప్పుడు నాకు ఒక బ్రెయిన్ ఐడియా వచ్చింది, ఇంత నూనె మనం ఎందుకు తింటాము, ఎందుకు మన శరీరంలో ఇంత ఆయిల్ ఉంటుంది, ఒక్కతే ట్రై చేస్తాము అని చెప్పేసి ఈ చెరుబీని మొత్తం నేనే డివైడ్ చేసుకొని బ్లేడ్లా కట్ చేసుకొని ఒక గ్లాస్లకు పిండుకున్నా. ఓకే. గ్లాస్లకు పిండుకుంటే సుమారు 1/2 kg చెరుబీకి 300 ml వస్తుంది. ఓకే. నూనె లాంటిది అంత వస్తుంది. దాన్ని ఏం చేశానంటే ఈ ఫుల్ ఎల్లో కలర్ వచ్చి కదా, వాసన రాదా మరి అట్లా చేసేటప్పుడు? మెడిసిన్ వాసన వస్తుంది, మెడిసిన్ వాసన లాగా వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ఎల్లో కలర్, ఫుల్ ఎల్లో కలర్ వచ్చి ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే డౌట్ మీద తీసుకొని పోయి బెరిల్ గ్రౌండ్లో ఎండలో పెట్టాను 10 days. అప్పుడప్పుడు పోయి ఫాలో చేసుకుంటాను. 10 days పెట్టినాక అది ఏమైందంటే ఆయిల్ ప్యూర్ టెంకాయ నూనె లాగైంది అనమాట, పారాషూట్ టైపు క్లియర్గా. ఓకే. కొబ్బరి నూనె లాగా అయింది. నేను ఎత్తుకొని వచ్చిన, ఇవి విచిత్రంగా ఉంది, వెరైటీ. కానీ దీంట్లో ఏం ఉపయోగం అవుతుంది చెక్ చేస్తాము, ఒకరికి చెప్పకూడదు, ఇది ఏమి ఎక్కడ అని చెప్పకూడదు, ఇది నిజమాతోళ్ళే మనకి తెలియదు. కాబట్టి ఎలాంటి సాహసం నేను ఇప్పుడే చేసింది. మనిషి దాంట్లో ఎవరు నమ్ముతారు, నన్నేదా తిడతారు. ఏం చేస్తామనేసి ఆ ఆయిల్ని నేనే చెక్ చేసుకున్నా, నేనే ఉపయోగించుకున్నా. ఏం చేసినావు దాన్ని? ఏం చేసారు దాన్ని? దేనికి ఉపయోగించారు? ఈ ఒళ్ళు పైన ఈ కీలైడ్ టైపు, కిలైడ్ టైప్ గడ్డుగా ఇట్లా స్పిన్గా ఉంటుంది, చేతుల మీద ఇట్లా జింక్గా ఉంటుంది, ముడతలు పట్టినట్లు ఉంటుంది, ఈ తర ఇలాగ ఉంటుంది కదా. దానికి ఏం చేసిన చిన్న కడ్డి, చిన్న పుల్లు ఎత్తుకొని ఇట్లా అద్దీసి ఇంతే చిన్న ఊరికి లైట్గా ఇట్లా టచ్ చేసిందే. 10 minutes ఇడ్చుకొని చూస్తే ఇంత స్ప్రెడ్ అయింది అది. అంత పవర్ఫుల్. ఇన్ని ఆయిల్ కన్నా మనిషి ఆయిల్ చాలా పవర్ఫుల్. సరే, స్మూత్ అయిపోయి. సైంటిఫిక్ ఏమైనా తెలుసా లేకపోతే మీరే సొంతంగా అట్లా ప్రయోగం చేసి? నేను ప్రయోగం చేయండి ఎలాంటే తెలుసుకోవాలి కదా, ఇంత నూనె వేస్ట్ అవుతుంది కదా, దీంట్లో ఉపయోగం ఏముంది కనుక్కుంది. ఫుల్ షైనింగ్ వచ్చా. సరే, ఇది కాదు, మళ్ళీ ఏం చేసిన ఇక్కడ కొంచెం ఇడిచిన, ఇక్కడ గడ్డి కడుతుంది కదా, దాని మీద కొంచెం ఇడిచిన. అదేమైంది, పొద్దున్నే 10 గంటలకి నేను ఇడిచిన దానికి డ్రాప్స్, దానికి మధ్యాహ్నం 1 గంటకి చూసేపాటికి కాలు ఎడుము ఫుల్ అయింది అనమాట. ఓకే. కొంచెం ఇట్లా ఒక చుక్క వేస్తే మొత్తం కాలంతా అయిపోయింది, ఫుల్ స్మూత్ అయిపోయింది. నేను ఇది ఎట్లా దీన్ని చెప్పి ఎఫెక్ట్ అంతా ఏమీ కాదు, చాలా బాగుంటుంది. ఓకే. మళ్ళీ సరే, దాన్ని అట్లే పెట్టినాను, ఇంకా ఒకసారి ట్రస్ట్ చేద్దాము, మన మీద ఉపయోగించుకొని వేరే వాళ్ళకి చెప్పాలా అనేసి అట్లే పెట్టినాను. చూస్తాం కానీ చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ దానికి ఒక ఇంటర్వ్యూ చేసుకుంటాం అనుకోండి. అయితే ఎంతకాలం ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకున్న ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? అది ఈ శరీరం మీరు ఒక శవాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇవంతా కూడా చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత ఎంతకాలం అట్లా భద్రపరచవచ్చు? 5 ఏళ్ళు ఉంటుంది.
5 ఏళ్ళు ఉంటుందా? 5 ఏళ్ళు ఈ తర స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. 5 ఏమైనా ఏళ్ళు. కెమికల్ వాడతారా దానికి? ఏమో అవును. 4 లీటర్లు పామాయిల్ రెండు సార్లు మిక్స్ చేసుకుంటాము. 6, 6, 12, 12, 24 లీటర్లు వాటర్. 4 లీటర్లు పామాయిల్, 12 లీటర్ వాటర్, ఇది 24 లీటరు. ఓకే. ఇది వేసుకొని థైమల్ క్రిస్టల్, గ్లిజరిన్, ఫినాల్, సాల్ట్, ఓకే, ఇది వేసి మిక్స్ చేసి ఎలక్ట్రిక్ మిషన్ పంప్ అది, దాంట్లో ఎంబ్లైమింగ్ చేస్తామంటే వాళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది కదా. అప్పుడు మనకి కంఫర్ట్గా 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాసన రాదు. అంతా ముక్కలు షవుల్లో వచ్చేస్తుంది. ఒళ్ళెల్లో ఉండే గలీజ్ బయటకు బయట వచ్చేస్తుంది. వచ్చేసిందని ఏం చేస్తారు? కడిగేస్తారా? అంతే, అది వేస్ట్. ఓకే. మనకి ఇది కావాల్సింది కదా. బాడీ ఏమైందంటే కర్పూరం తర అయిపోతుంది. ఓకే. 3 రోజులు మనము అబ్జర్వేషన్లో పెడతాం కదా, శరీరం తర ఉండదు. ప్లాస్టిక్ బొమ్మలాగా అయిపోతుంది అయి ఉంటుంది. కట్ చేసేకి ఈజీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఎట్లా కావాలో కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా తీసుకొచ్చేటప్పుడు ఇవంతా కూడా భయం కదా? అంటే భయమే, శరీరం భయం అవుతుంది. ఎట్లా భయం అవుతుంది అంటారంటే నైట్లో ఇప్పుడు మనము దీని పొగల్లో ఏమేమో చేస్తాము అంత క్లియర్ అవుతుందా? పొగల్లో అదే కళ వస్తుంది. ఎక్కడైనా పోయినప్పుడు అదే గుర్తుకొస్తుంది, కొనుక్కున్నప్పుడు అదే గుర్తుకొస్తుంది, దీని బోన్ చేసేటప్పుడు ఇదే గుర్తుకొస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుంటేనే ఓకే మనం ఈ పని చేయగలము. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇది పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, పోస్ట్ మార్టం చేసేది పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, అవును, అదేంటి కొంచెం మందేసి అంటే మద్యం తాగి తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు, లేకపోతే వాళ్ళకి భయం వేస్తుంది. అవును, దానికి వచ్చి స్టార్టింగ్ నన్ను మా ప్రిన్సిపాల్ సార్ అడిగినారు, నీ వల్ల కాదు, దీనికి డ్రింక్స్ చేసి నువ్వు ఈ వర్క్ చేయాలా, నీ వల్ల కాదు అయ్యలదని చెప్పి. నేను ఒక మాట చెప్పిన, సార్ మనిషి తెలుసుకుంటే డ్రింక్స్ చేసుకుని అన్ని వర్క్లు చేసేనేముంటే ఏ పని అవుతుంది? డ్రింక్స్ లేకుండా చేసి చూస్తాం కానీ ఏమవుతుందో. ఓకే, డ్రింక్ లేకుండా కానీ చేయొచ్చు, చేసి చూపిస్తాను సార్ అని చెప్పి ట్రై చేయి అన్నాడు. ఓకే, ఒకే రోజుకే ఇట్లా కాదు ఇట్లా కొంచెం అసహ్యం అయిందనమాట. అంత ఆయిల్ ఎక్కడ చూసినా పోతా ఉంటే, పెద్ద స్టోరేజ్ మాది, ఆయిల్ పోతా ఉంటే కొంచెం అసహ్యంగాను అనిపించా నాకు. దానికి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మనం ఇది అసహ్యమాన్ని వదిలేస్తే అది మిషన్ లాగా చూడాలి, మనిషి లాగా చూడదు. నేనేం చేసినా దానికి ఏమేమి కావాలనో క్లీనింగ్కి వాషింగ్కి అంతా చేసి దాన్ని క్లీన్ చేసి కంప్రెజర్ వేయించుకొని పెట్టుకునేప్పటికి నీట్గా ఉంది. వదిలేసింటే అట్లే ఉంది కదా. ఆ తర్వాత మా ప్రిన్సిపాల్ సార్ వచ్చి, నేను ఎందరినో చూసినాను రా, ప్రతి ఒక్కరూ డ్రింక్స్ చేసుకొని ఈ వర్క్ చేస్తారు, అవును, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పి, సార్ నేను తెలుసుకుంటే ఏదైనా చేస్తాను సార్, అలాగే అందరూ చేయాలి, భయపడకూడదు, ఇది ఒక వృత్తి అనుకొని చేయాలి. మన శరీరంలో ఉండే అవయవాలే కదా ఇక్కడ ఉండేది, మనం ఎందుకు భయపడాలి సార్ అని చెప్పినాక ఆయనకి ఫుల్ ఖుషి అయ్యి ధైర్యం వచ్చి తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఓకే, ప్రమోషన్ ఇచ్చి నువ్వే సెలెక్ట్, నువ్వు ఆడిపోయినా క్లిక్ అవుతావు, నీలాంటి వాళ్ళు మాకు ఇది వరకు సిక్కలేదు, 30 years నీకు ఓకే అని చెప్పి 30 ఏళ్ళ నుంచి నీలాంటి వాళ్ళు కనిపించాలని చెప్పి అని చెప్పి నాకు ప్రమోషన్ ఇప్పించి ఈ డిపార్ట్మెంట్ ఫుల్ ఇప్పుడు ఇన్ఛార్జ్, బాడీ తెచ్చే తానింకా, అవయవాలు తానింకా, స్టూడెంట్లు తానింకా, వాళ్ళ కంట్రోలింగ్ తానింకా అంతా నాది ఉంది అన్నమాట. దయ్యాలు ఉంటాయా? ఉంటుంది. దయ్యాలు ఉంటాయా? ఉంటుంది కాదు, ఇప్పుడు అన్నకు ఇట్లా ఇచ్చిరు అనమాట. ఓకే, ఇక్కడ అన్ని అవి చేస్తావు కదా, అవి చేస్తావు కదా. ఓకే, ఇంత చేసినా ఇంకా ఇది ఎంత మాత్రము, ఇది కూడా నువ్వు లేనప్పుడు క్లాస్లో నువ్వు కూడా కొంచెం చెప్పొచ్చు అని చెప్పి సార్ చెప్పినాక నేను స్టార్ట్ చేస్తాను. MBBS స్టూడెంట్స్కి దయ్యాలు ఎట్లుంటాయంటే, దయ్యాలు ఉంటాయి కానీ మనల్ని ఏం చేయవు, మన దగ్గరే ఉంటుంది. బాడీ తెస్తాం కదా, మార్చరీలో పెట్టినప్పుడు కావచ్చు, సింగల్గా పంపిస్తారు. ఓకే, నేను ఐసీ వర్క్ చేస్తా ఉన్నప్పుడు, ఐసీ డ్యూటీ, ఐసీలో బాడీ చెడిపోతే మార్చరీలో పెట్టేసి రాపో అని చెప్పి 1 కిలోమీటర్ అవుతుంది పంపిస్తారు. ఓకే, ఒక చేత అవుతుంది ఆ డెడ్ బాడీని అయితే, ఒకరు ఎత్తుకోవాలంటే కష్టం కదా. అంబులెన్స్ డ్రైవర్ని పిలిస్తే నాకేం దాంట్లో పోనీ అంటాడు, పైన రాడు, సెక్యూరిటీ పిలిస్తే రాడు, నేనేం చేయాలా? ఇట్లా షేక్ చేసే కాదు, అంత టైట్గా ఉంటుంది, అంటే దాని మీద ఉంటుంది ఆత్మ.
ఎందుకంటే బాడీ దానికి కావాలా, బాడీ నిడిచిపోదు. ఓకే, ఆత్మ ఉంటుందా? ఉంటుంది, దాని మీద ఉంటుంది, దానికి కదిలించే కాదు. కాదు, శరీరం అంటే చనిపోయిన తర్వాత ఏమి ఉండదు కదా అందులో. దానికి శరీరం కావాలి కదా 12 రోజుల వరకు. దేనికి? ఆత్మక? ఆత్మకి. కానీ అది దానికి కుదరదు, కానీ అది ఇడవదు. దానికి మనము కార్యక్రమాలు చేస్తాం కదా, పాలు దివసాలు అన్నదాక దాని బాడీ కోసం అది పాటు పడుతుంది, దాన్ని ఎత్తుకోపోయి గుంతలో పెట్టేదాక. ఇది గుంతలో పెట్టేలే కదా, ఇది మా దగ్గరికి వస్తుంది కదా, ఇంకెందుకు వదిలేసిపోతుంది, అది దాని మీదే ఉంటుంది. గుంతలు పెడితేనే అది పోతుంది. కానీ ఇది మా దగ్గరికి వస్తే అది ఎందుకు పోతుంది, మా దగ్గరే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. నేను దానికి ఏం చేస్తాను, ఆత్మ కూడా ఉంటుందా? ఉంది. దాని శరీరం కోసం మాత్రమే ఆత్మ ఉండేది. ఓకే, ఇప్పుడు నా శరీరము నా ఆత్మ ఉండొచ్చు, నన్ను ఇడిచిపోయిందే, నాకు కావాలి నేనే ఇది ఉంటుంది. ఓకే, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ మార్చేరి దగ్గర నేను చూసినాను ఓపెన్గా, అంబులెన్స్లో ఇంకా తీస్తున్నాను, నా చేత షేక్ చేసే కాలేదు. వయసు పాప సూసైడ్ చేసుకోండి. మళ్ళీ ఎంత ట్రై చేసినా కాలేదు, నాకు ఏడిపోయి వయసు వచ్చిన అమ్మాయి, కొత్త మ్యారేజ్. ఓకే, నాకు ఏడిపోయి వచ్చేసింది. ఎట్లా దీన్ని తీసేది ఎట్లా అని చెప్పి ఏడుస్తాను రాలేదు. ఏం చేసినా కానీ ఇట్లా ఏడుస్తా, ఇప్పుడు టేటి కాళ్ళ తొన్నకొని ఏడ్చి కింద పడిపోయేది, అది పడిపోయి నేను పడిపోతుంది. అంబులెన్స్ స్టార్ట్ కాలేదు, అంబులెన్స్ తీస్తేనే బాడీని ఎత్తేకైతుంది, అంబులెన్స్ స్టార్ట్ కాలేదు. ప్రాబ్లం ఏమంటే రెండుకి అటాచ్ ఉంది, ఇట్లా అంబులెన్స్ని పట్టుకోంది, దాన్ని పట్టుకోంది, అయితే కాలేదు. ఓకే, సరే అంబులెన్స్ డ్రైవర్ని తోడుకొనేసి వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసి వాడు నేను మాత్రం ఇంక వచ్చేలేదు, మళ్ళీ రాను నేను రానంటే రాను, నీ సవాసమే వద్దు, నీ ఇదే వద్దు అంటాడు. అలాగని నేను వదిలితే కాలేదే. అన్నకేం చేసినాను, పోయింది బాగా కొట్టేసినాను, శవంనే కొట్టి బాగా వేసి బట్టలంతా ఓపెన్ చేసినాక కొంచెం ఫ్రీ అయ్యా. అన్నకి ఎత్తుకోపోయి నిజంగా ఉంటాయి దయ్యాలు ఉంటాయి అని చెప్పి మాత్రమే అన్నకు ఆ బాడీ. మాట్లాడారు ఎప్పుడన్నా దయ్యంతో మీరు? లేదు మాట్లాడేకి అది మాట్లాడుతుందేమో మనకి వినిపించదు కదా. ఓకే, మనం మాట్లాడతాం, అది మాట్లాడుతున్నామో మనకి తెలియదు. సిస్టనాలు చేస్తుంది అనమాట, బాడీని ముట్టనీయకుండా, టచ్ చేయనీయకుండా, ఎత్తనీయకుండా చేస్తుంది అనమాట. మనము ఆ బాడీ బట్టలు ఓపెన్ చేసినప్పుడు దాని ఫేస్ డిఫరెంట్ అవుతుంది, బాడీది శవంది. ఓకే, శవంతి కూడా డిఫరెంట్ అవుతుంది. కోయడానికి మనం బట్టలు తీసేసి మొత్తం చేసేస్తుంటే డిఫరెంట్ అవుతుంది ఫేస్. ఎట్లా అంటారా, చచ్చినప్పుడు లేదా కాయలా పడి ఉండొచ్చు, ఐసీలో ఈ తరం అంటే బాధగా ఉంటుంది ఫేస్. వీళ్ళు లేదో సూసైడ్ చేసుకుని ఆత్మహత్య మళ్ళీ ఈ తర అంటే అది వేరే తర ఉంటుంది ఫేస్. మనం ఈ బట్టలు రిమూవ్ చేసినప్పుడు అది నన్ను కాడిస్తుంది కదా, నేను బిరిబిరిన పీకేస్తాను బట్టలు. ఆ పీకినప్పుడు ఏం చేస్తుంది అంటే వేరే తర డిఫరెంట్ అవుతుంది మూతి, ఇతర ఇట్లా అట్లా కోపంగా ఇట్లా ఇట్లా ఈ తర చేస్తుంది. ఓకే, నేను భయపడను. ఆ మొత్తం తీసేసి డోర్ లాక్ చేసి వదిలేపోయిన తర్వాత ఇట్లా ఎట్లా ఎట్లా అంటుంది అనగలుగుతుంది అట్లా ఫేసు ఆ ఆత్మ అలా చేపిస్తుంది అనమాట. లేదా బరువు స్ట్రెంత్ మీద కూర్చో ఉంటుంది, లేకుంటే ఫేస్ని ఇట్లా కోపంగా చూసినట్లా అట్లా రియాక్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్ ఎవరు బాయిలో పడిపోతే తర్వాత ఏదో తీసుకుని ఫస్ట్ మొత్తం నేనే చేసి ఏంటది ఏంది అది ఏంది కథ ఏంది చెప్పండి, ఏం జరిగింది? అది ఏం చేసినాడంటే వాడు డ్రింక్స్ మీద భార్యని కొట్టి చంపేసినాడు. అయ్యో, ఇంట్లోనే ఈ చంపేసి ఏం చేసినాడంటే 12 1 గంట మధ్య నైట్లో తీసుకొని వెళ్ళి బాయిలోకి వేసేసినాడు. అయ్యో, చంపేసి బాయిలోకి వేసి పాపమా. అది ఎట్లా చేసిన అంటే ఫుట్బాల్ పైప్ ఉంటుంది కదా, దానికి పగ్గం కట్టేసి ఈ మెక్సైల్ పగ్గం కట్టేసి అట్లే ఇడిచేసినాడు అనమాట. అయ్యో, అన్నాక వాళ్ళు వచ్చి రెడ్డిస్ హెవీ స్ట్రాంగ్. ఓకే, వాళ్ళు ఏం చేసి ఫుల్ రౌడిజం చేసిందా, వాళ్ళు ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు అంతా వేసుకొని వచ్చి వీడిని కొట్టేకి, వీళ్ళు ఫ్యామిలీ నాశనం చేయకి వచ్చేసరి పోలీసుని టచ్ చేసేకి వదులుతూ ఉండలేదు. దీన్ని ఎట్లా కనబడతామంటే దీన్ని కనబట్టింది కూడా మేమే. మా ఏరియా బావులంతాను పగ్గాలేసి పాతాళ బేరీలేసి కలబెట్టి చూస్తుంది, ఎక్కడ దొరకలేదు మనకి. లాస్ట్ ఈ కలబెట్టిన దాంట్లోనే ఇంకొకసారి ట్రై చేసినాం. ట్రై చేస్తే గుడ్లంతా ఏం లేదు. ఈ పంపు ఉంటుంది కదా, ఫుట్బాల్ పంపు, అది వచ్చి ఓస్
కిందికి ఓస్ ఇచ్చినారనమాట. ఆ ఓస్కి తెగులుకునింది ఇది. ఓకే. ఈ తెగులుకునే పాటికి ఆ పైపులనే బాడీ ఉంది కదా, అట్లా కిందని ఇంకా వేసి ఈడ్చుకొని పోయినకొచ్చా. అన్నాక ఎత్తి దాన్ని వేసి కూడా 2-3 రోజులు అయిపోయి స్మెల్ వచ్చేసిండే. ఎత్తు బయట పెడుతుంది. దీన్ని చూసేపాటికి వాళ్ళ బంధువులంతా ఇంకా ఆక్రోశం మీద కొట్టేకి వచ్చి అంత ప్రాబ్లమ్స్ చేసరే. పోలీసులు అంతా రిజర్వ్ ఫుల్ వచ్చేసరే. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంక పోలీస్ కేసు అయితే మేము పోస్ట్ మార్టం చేసే వదిలేదు అంటూ ఉండరు. దీన్ని ఏం చేస్తావో నువ్వేదా చేయాలా అని చెప్పి నేను చెప్తేనే నాకు ఏమీ తెలియదు, నేనేం చేసేది అంటే నీకు ఒక డాక్టర్ని అరేంజ్ చేస్తాను పర్సనల్గా, ఆమె ఎట్లా చెప్తే అట్లా చెయ్యి. ఓకే సరే అని చెప్తుంది. ఎలా అంటే నాకు తెలిసి నేను అనుకోండేది, నాకుండే ధైర్యము నా జతలో ఎవరికి లేదు. ఓకే, నేను భయపడను. ఓకే సరే డాక్టర్ సిస్టర్ని అడిగింది, ఏం చేయాలి సిస్టర్, ఇక్కడిని ఇంకా ఓపెన్ చెయ్యి, ఫుల్ ఇక్కడ దాకా ఓపెన్ చేస్తే ఇది ఎంత స్కిన్ అవుట్ తర్వాత చేస్తుంది. ఇలాగ వచ్చేసా, ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ని మనం చేతిలోనే ఇట్లా ఎత్తితే ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా కట్ చేసి ఇట్లా ఎత్తితే ఇట్లా వస్తుంది. దీని కింద ఉంటాయి అవయవాలు, హార్ట్, లంగ్స్ అవన్నీ లోపల ఉంటాయి, లివర్ ఇవంతా లోపల ఉంటాయి. ఇది ఓపెన్ చేసేపాటికి నాకు స్పృహ తెప్పాయి, స్మెల్ కదా, ఓపెన్ అయ్యేపాటికి ఫుల్ బ్లాస్ట్ అయినట్లయిపోయి అక్కడే పడిపోతుంది. నేను స్మెల్ కాకుండా దాన్ని చూసుకోవాలా, ఇది స్మెల్ అయ్యింది, స్ప్రెడ్ ఫస్ట్ టైం మేరే అట్లే పడిపోయేపాటికి నాకు ఇది ఇట్లుంటే కాదు అని చెప్పేసి కొంచెం నీళ్ళు గిళ్ళు నాకు తాపరి లేసి వస్తుంది. లేసి వచ్చి ఏమైతుందో చూస్తాం, ఒక ధైర్యం కింద స్టార్ట్ చేసిన. లంగ్స్, లివర్ ఆ డాక్టర్ ఏదేదో అడుగుతారో కొంచెం కొంచెం కట్ చేయించిన టెస్టింగ్ కోసం. మళ్ళీ దాన్ని అట్లనే పోస్ట్ మార్టం చేసేదన్నమాట. మళ్ళీ దాన్ని అట్లే స్టిచ్ చేసి బట్టలు ముట్టు కట్టేసి ఇచ్చేస్తాం. మంత్రాలు ఉంటాయి? అవును, కానీ ఉంది, మంత్రాలు ఉంటాయా? దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని మనం నమ్ముతామో ఆత్మలు కూడా ఉన్నాయి. ఆత్మలు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్పేసి ఈ మంత్రాలు కూడా ఇచ్చినాడు దేవుడు. ఓకే, వాటిని విడుదల చేసేకి. దీనికి ఈ మంత్రాలకి ఆ పిశాచాలకి ఒక దావు ఉంటుంది భగవంతుడు. ఓకే, ఆయనే నీకి బుద్ధి నేర్పల్లా, పిశాచాకి బుద్ధి నేర్పల్లా, అప్పుడుదా అది సక్సెస్ అవుతుంది. లేకపోతే నా వల్ల ఏమీ కాదు, దానివల్ల నన్ను ఏం చేసేకి దానివల్ల కాదు, అది నేను నమ్మింది. ఓకే, మంత్రాలు వస్తాయి మరి నీకు? వస్తాయి. అంటే ఎట్లా, ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా నాన్న అదే వృత్తి. మంత్రాలు ఏముండే అని అంటారు కదా, మంత్రాలు ఉంటాయి ఉంది. మనము ఈ శూన్యాలు కొందరి మీద చేస్తాము అంటారు చూడండి, అది కొన్నాళ్లే వర్తిస్తుంది, పర్మనెంట్ కాదు అది. నీకైనా ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చేయాలా, నీకు కావాలా, నేను ఎంత చేసినా నీకు అయ్యదు, సద్యానికి కావచ్చు కాలు నొప్పి చేయి నొప్పి, అంతేగాని పర్మనెంట్ కాదు అది. ఓకే, దేవుడు ఏం చేస్తే మనకి అది కరెక్ట్ అవుతుంది. ఆ మంత్రం ఎట్లుందంటే నీకు చేసిండారా లేదా తెలుసుకునే కూడా నాకు తెలుసు. ఇప్పుడు నా మీద పిశాచా ఉంది, దీని తెరిమే కూడా నాకు తెలుసు. ఓకే, అది వచ్చి నాకు ఫ్రెండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పిశాచాల ఫ్రెండ్ కూడా ఫ్రెండ్. అందరూ తిడతారు, నన్నే తిడతారు, మా ఊర్లో తిడతారు. మాట్లాడేది సైలెంట్ గా ఆప్షన్ ఉంటుంది కదా, ఇట్లా అనేది గాలి తరను అదో ఇదో చేస్తాయి. కానీ నేను ఇంత కూడా కేర్ చేయను, నేను ఒక్కడిదా ఉంటాను మా డిపార్ట్మెంట్ కి. పోయినప్పుడు కానీ నైట్ వచ్చేటప్పుడు కానీ నాకు ఆ కళ కూడా రాదు. అంటే అది ఫ్రెండ్ అయినట్లే కదా లెక్క. అది నా ధైర్యం. ఏమని చెప్తారు లాస్ట్ చివరిగా, ఏమని చెప్తారు అంటే ప్రేక్షకులకి ఏం చెప్తానంటే, మనం చేసే వృత్తిని ధైర్యంగా ఒక మంచి పని చేయాలా ప్రతి ఒక్కరు అని నేను కోరుకుంటాను. ఓకే, మనము అయ్యేలేదు అంటే ఇంకొక మనిషి వచ్చి చేస్తాడనే నమ్మకం మనకు లేదు. మనకు కాలేదంటే వేరే వాళ్ళకు కూడా కాదు. అందువల్ల ఏమైతుందో మనం చేసేయాలా, అది మంచి కానీ చెడు కానీ అసహించుకోవద్దు. మన శరీరంలో ఉండే అవయవాలే అవేను 100 మందికి విద్య నేర్పుతుందంటే మనది అదే కదా. ఓకే, అలా అనుకొని చేయాలి, యంత్రం లాగా, మిషన్ లాగా చూడాలి శరీరాన్ని. ఇక్కడ ఇప్పుడు క్యూనోస్ గురించి ఎట్లా అంటే మీకు ఎట్లా తెలుసు? తీన్మార్ మల్లన్న ఇవన్నీ కూడా ఎట్లా తెలుసు చెప్తా. తీన్మార్ మల్లన్న గారు ఆయన మనిషి కాదు, ప్రజలకు కొందరికి అర్థం కాకపోవచ్చు. మీరు ఏపీ కదా, చెప్తా స్టార్టింగ్ నుంచి చెప్తాను. కొందరికి అర్థం కాకపోవచ్చు. ఆయన వచ్చి
రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాసిండే రాజ్యాంగం ఉంది కదా, ఆ రాజ్యాంగం ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పుడుండే రాజకీయ వ్యక్తుల చేతుల్లో. మల్లన్న రూపంలో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం ఉంది ఆల్రెడీ కానీ మల్లన్న రాజ్యాంగం నాకు ఓకే నీకు బుక్ కాదు, మల్లన్న రాజ్యాంగం. ఎందుకంటారా, కొందరు వ్యక్తులు ఇప్పుడు జరుగుతుండే సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రజలకి అందరికీ ఆశ అనేది మల్లన్న అభిమానం చాలా ఉంది. కానీ ఎందుకు దాంట్లో మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే భయపడుతున్నారు. నిజమైన మాట. ఓకే, పబ్లిక్ భయపడుతున్నారు. అవును. కొందరు రాజకీయ వ్యక్తులు ఎట్లున్నారంటే, దేని గురించి భయపడుతున్నారు? కొందరు రాజకీయ వ్యక్తులు ఎలాగున్నారంటే, వాళ్ళ స్వార్థం, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళు బాగున్నారా, మా బినామీ బాగుందా, మధ్యలో ఎక్కడ పోతే మనకెందుకు అనే తర వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రజలు నా దేవుళ్ళు అని చూస్తున్నాడు. ఓకే, ఇది అర్థం చేసుకొని నేను మల్లన్నకు మద్దతుగా పోతే నన్ను ఎక్కడ చంపేస్తారో అని ప్రజలు భయపడుతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్ చదువుతా ఉంటే ఆయన హిస్టరీనే ఉంటుంది, వాళ్ళ సీఎంది. ఓకే, సాక్షి చదివేకపోతే వాళ్ళ సీఎందే ఉంటుంది. మధ్యలో ప్రజలు ఏం చదివాలి, వారిలో వాడు కరెక్ట్ అనాలనా వీడు కరెక్ట్ అనాలనా, మధ్యలో ఏం జరుగుతూ ఉంది, ఇది కాదు అనేసి నేను గూగుల్కి పోతుంది, ఓకే, యూట్యూబ్కి పోతుంది. ఓకే, యూట్యూబ్కి పోతే మల్లన్న స్టార్టింగ్ తీన్మార్ మల్లన్న గారు ఆయన నాకే, నేను సచ్చినా పర్వాలేదు నాకు దేవుడు అయినా, అలాంటి వాళ్ళు ఇంటికొకరు దేశానికి 2-3 రెడీ అయితే చాలు నాకు. ఓకే, చింతమాని కింద దారం కట్టిండారు, చింత చెట్టుకి దారం కట్టేసి, చింత చెట్టు కింద దారం కట్టేసి పేపర్ చదువుతా ఉండే, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని దాన్ని చూస్తా వస్తుంది, వస్తుంది. ఇంట ఎట్లా నాకు క్యాచ్ అయ్యంటే, చెప్పు తీసి ఇచ్చా, ఎవరో వచ్చింది వానికి పేపర్లో చూపించుకొని ఇట్లా చేసినాడు కేసీఆర్, మీరు గొర్రెలతారా ఇట్లున్నారా అట్లున్నారా అంటే ఉంటే చెప్పు తీసి ఇచ్చా కొట్టుకొని అనేసి. అరే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడే ఈయన అనేసి నేను కొంచెం ఫాలో చేస్తుంది డీప్గా, ఫాలో చేసి అప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తుంది. చేసేపటికి మళ్ళీ లైవ్ వచ్చి కదా, దాన్ని అట్లే ఫాలో అవుతా ఉంటే నాకు అప్పుడు అనిపించా, నాగార్జున డ్యామ్కి ఆ కట్టె ఎట్లుంటుంది, ఓకే, ఈ పేద ఎస్సీ ఎస్టీ సాధలకు ఈ కట్టెలాగా వస్తాడు ఈయన, ఓకే అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి ప్రమాదం వస్తే అడ్డుపడతాడని చెప్పి రాధాకృష్ణకి పెడుతుంది. అది ఏబిఎన్ కి వాని సబ్స్క్రైబ్ చేసుకొని వానికి పెడుతుంది అన్నప్పుడు, బుద్ధి నేర్చుకోండి రా ముండా కొడకలారా అని. అన్నకి అది చేస్తా అంటే నన్ను వాళ్ళు పట్టించుకోలేదు ఇన్ని రోజులు. ఓకే, మళ్ళీ సాక్షికి పెట్టే స్టార్ట్ చేస్తుంది, సాక్షికి పెడతా వస్తుంది, వాళ్ళు పట్టించుకో నన్ను ఎవరు ఈడు వేస్ట్ అని ఈ తర అయిపోయా. దాన్ని అట్లే కంటిన్యూ చేస్తా వస్తున్నా. సరే మన క్యూనిస్ తరపున ఇంకా హ్యాడ్ డైరీ కదా, ఓకే, తొలి వెలుగు రఘు, అవును, ఇప్పుడు మన తొలి వెలుగు, ముందు తొలి వెలుగులో ఉండే, అవును, V6లో శివారెడ్డి ఉండే, ఇప్పుడు ఏమైండాడు వాడు, ఈతకు వచ్చి అంతా పోయిండాళ్ళు వేస్ట్, వాళ్ళు మాత్రం వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటావా, వాళ్ళకి ఎదిరించే ధైర్యం లేదు, రోడ్డును పడే శక్తి లేదు, కడుపులో మండుతుంటే ఇట్లా వాళ్ళు ఎందరు ఉండారంటే లిస్ట్ ఉంది నా దగ్గర ఈ తెలంగాణలో. వాళ్ళనంతా అన్స్క్రైబ్ చేసి నేను ఇప్పుడు వాళ్ళని ఆట ఆడుకుంటా ఉన్నాను ఒక రూట్లో, నాకు దా తెలుసున్నది, ఒక రూట్లో ఒక ఆట ఆడుకుంటా ఉన్నాను. ఏం చేస్తున్నాడు మల్లన్న వాడు ఇప్పుడు పోతే కూడాను నేను నిలుస్తాను, మాటకి చెప్తాను. ఆయన ఇప్పుడు స్లో అయిపోయింటే అయిండాడు అనుకోండి, నేను తయారవుతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు. అది ఎందుకంటే మొడిలో వడ్లేసినాము, నీళ్ళు ఇస్తా ఉన్నాడు. ఓకే, ఆయన ఎప్పుడు నీళ్ళు డౌన్ అవుతుందో వడ్లు ఎండిపోతాయి. అవును. అంటే దానికి అర్థమేమి, పేద ప్రజలకి జ్ఞానోదయం తెస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. అంటే ఆయన రాజ్యాంగం నాకు మనిషి కాదు ఆయన. ఓకే, ఆయనే రాజ్యాంగం నాకు రాజ్యాంగం ఎవరిది ఎట్లా కానీ మా అన్న చెప్పినాక నేను రాజ్యాంగం కూడా నేను తీసి చదువుతుంది కదా. ఓకే, తీసి చదువుతా ఉంటే మల్లన్న మాటలకు దానికి క్యాల్కులేట్ చేస్తే ఒకే యూనిఫామ్గా ఉంది. ఈ ప్రజలు ఏమవుతా ఉన్నారంటే ఇదే
వాని చేతి కాకుండా వృత్తి చెల్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న గారి మీద. నాకు అర్థమవుతా ఉంది, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ వృత్తి చెల్తా ఉండే దాన్ని ఇంకా నేను ఒకటి చాలు, ఎవడు వద్దు నాకు మల్లనే కావాలా అని చెప్పి నేను ఫిక్స్ అయ్యేసి సీఎంకి కానీ వానికి కానీ వీనికి కానీ ఇన్స్టాగ్రామ్లో లోడేది, వాళ్ళు కనుక్కునేది, వాళ్ళని కొట్టేది. ఇప్పుడు మీరు నమ్ముతారో విడిస్తారు, సిబిఐని కోరి చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఎవరు? నేనే. ఓకే, దేనిపైన సిబిఐ ఎంక్వైరీ? అవును, చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళు విజనరీ కదా. ఏం చేసినాడు? కుప్పం నాది అనేసి వచ్చి, ఓకే, కుప్పంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఏదన్నా చేసినావా? లేదు. మొత్తం ప్రైవేట్ సంస్థలు పెట్టుకున్నావు. మీ క్యాస్ట్ వాళ్ళు బాగా బలిచిన వాళ్ళు దోచుకుంటున్నారు. క్యాష్ వచ్చే దగ్గర వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, పేదోడు కూలి చేయాలా, ఓకే, వర్క్ చేయాలి. అక్కడ నువ్వెంత ఇస్తావు శాలరీ? 5,000 ఇస్తావు. 5,000 ఇక్కడ ఇస్తావు. నీ క్యాషియర్ ఎంత కొట్టుకుంటా ఉన్నాడు దినానికి? అప్పుడు గొర్రెవరు? ఇక్కడ కూలి చేసేవాడు. ఓకే, అనేది నేను అక్కడ ఫాలో చేస్తుంది. మెడికల్ కాలేజీలోనే నేను వర్క్ చేసుకొని కనబడతా వస్తుంది. నన్ను టార్గెట్ చేసిరి. నేను ఓపెన్గా అడుగుతాను, వాడు మేనేజర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఏం చేస్తా ఉన్నారు అని అడిగితే, నీకెందుకు రా, నువ్వెవడురా, నీకు దానికి సంబంధం ఏమి, ఇట్లా అడిగానేమంటే ఉద్యోగంలో రాక, వద్దు నాకు ఉద్యోగమే అవసరం లేదు, పొద్దున్నే గేట్ దగ్గరికి నేను ప్రెస్ తోడుకొస్తా, ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కావాలా. ఓకే, నువ్వెవరు అండ్రి? నేను ఇట్లా తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ నాది, నా అబ్బిడికి జాయిన్ కాలే, నాది క్యూ న్యూస్, ఏబిఎన్ సాక్షి తర కాదు. నేను ప్రాణం పోయినా సరే, ఓకే, ప్రజలారా, బీసీ ప్రజలారా, బీసీ అనేది రాంగు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ మనకి కావాలి, నమ్మాలి, ప్రజలు నమ్మాలి, ఈ రాజకీయ వ్యక్తులు తెరము కొట్టాలి. మన ఆంధ్ర కావచ్చు, నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ అనే ప్రశ్నే కాదు, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళ కోసం మన ప్రాణాలు పోయినా సరే భయపడకండి. ఇక్కడొచ్చి క్యూనియస్కి పొద్దున్నే 20 మనిషి, 30 మనిషి, 50 మనిషి వస్తూ ఉన్నారు, నేను చూస్తున్నాను. కానీ బయట పోతే ఎవరికో మీరు భయపడుతున్నారు ఎందుకు? వాడెవడు అంటే డబ్బులు ఉన్నాడే వాడే బతకాలా, వాడే రాజ్యం వెళ్ళాలా, వాడే తినాలా, బాగుండాలా. కానీ పేదవాడు అలాగే ఉండాలనా? మీరు ఎప్పుడు మారుతారు? గొర్రెల్లాగా ఎందుకుంటారు? గొర్రెలు కాదు, ప్రజలు. మనం భిక్ష వేస్తేనే వాడు సీటు మీద ఉండేది. ఇది నా ఆశ. మల్లన్న కోసం నేను మొన్నే చెప్పినాను, నా అవయవాలు ఇస్తాను మల్లన్నకి, అది ఏదన్నా అవసరం లేదు మన పని. నేను అట్లు ఫిక్స్ అయ్యిండేది. ఓకే, ఇప్పుడు కూడా ఇంత దూరం ఇంకా వచ్చి నేను నా చిత్తూరు జిల్లా కొన్ని వదులుకొని నేను ఇక్కడొచ్చి మల్లన్న గురించి ఉండానంటే నా నైట్ పొగల్ డ్రీమ్ అదే. ఓకే, కానీ మల్లన్న కొన్ని డైవర్ట్ చేసేవాళ్ళు చాలా గురు ఉన్నారు, బక్క జడ్సన్ ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని కూడా నేను ఇడిచేలా ఫాలో అవుతా ఉన్నాను. వీడు ఏం చేస్తాడు, ఎక్కడ పోతా ఉంది బండి అని ఫాలో చేస్తే అంతా వాళ్ళు మారరు, ప్రజలను మొబ్బిస్తూ ఉన్నారు. ఓకే, వేస్ట్ పిలవ అంటారు కదా, వాళ్ళంతా. అలాంటి వాళ్ళు నమ్మకూడదు, ప్రజలు మారాలా. ఒక మల్లన్న మాట కాదు అని మీరు అనుకుంటే కూడా, మీకు చేత కాకుంటే రాజ్యాంగం తీసి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ప్రజలు మారాలన్న ఆకాంక్ష, అంతే అని. ఇది సురేష్ బాబు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అంటే ఆయన అనాటమీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తర్వాత అక్కడ అంటే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎట్లా చేస్తారో ఏం కథ అంటే అసలు యాక్చువల్గా దయ్యాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం పక్కకు పెడితే అయితే చాలా విషయాలు అంటే జరిగినటువంటి విషయాలు చెప్పిండు. తర్వాత దయ్యాలకు సంబంధించినటువంటి అంశం ఒక్కటి మాత్రం సరే, అది ఏం జరుగుతుందో లేకపోతే అది మంత్రాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, కొంతమంది సమాజంలో కూడా నమ్ముతూ ఉంటారు. మొత్తం మీద తీన్మార్ మల్లన్న అంటే అభిమానం. అందుకనే నేను చిత్తూరు జిల్లా నుంచి అసలు యాక్చువల్గా వీళ్ళు కర్ణాటక నుంచి చిత్తూరు వాళ్ళ మిస్సెస్ ఉంటుంది కుప్పంలో. ఆ కుప్పం నుంచి ఇక్కడికి హైదరాబాద్కి ప్రత్యేకంగా ఈ స్టూడియోకి వచ్చి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది అంటే సమాజంలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసి పనిచేయాలని చెప్తా ఉన్నాడు సురేష్ బాబు. ఇంకొకటి నా చిన్న మాట మర్చిపోతుంది, మల్లన్న గురించి చెప్పాలంటే ఒక్కసారి నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే కొందరు మాట్లాడుతూ ఉన్నారు, పేడ్ బ్యాచ్, వేస్ట్ గాళ్ళు. మీ తెలంగాణలోనే, ఆంధ్రలో ఎవరికి తెలియదు. ఓకే, ఆంధ్రలో నా నండ్రి
తెలంగాణ మ్యాటర్ అంతా ఎత్తుకుని వచ్చి ఎందుకురా దుద్దుతా ఉన్నావు, నువ్వు ఎవడురా అని నేను అప్పుడు చెప్తే, నువ్వు ఎందుకు వచ్చి ఆంధ్రాకి ఎందుకు వచ్చినావు, బెల్లి లలిత ఎందుకు చచ్చా, నీ అధికారంలో ఎందుకు చచ్చా ఆటిని ఇంకా నేను V6లో చూసి పెట్టింది మీరు కాదు. V6 పెడితే ఇంకా కొన్ని వీడియోలు చూసి ఇది కరెక్టా కాదా నాకు తెలియాలి అని చెప్పి నేను అక్కడ అడగకుండా సాక్షి తగ్గిపోతుంది. ఈ తెలంగాణలోనే ఆంధ్ర కాదు, ఇక్కడ ఏం జరిగింది అని కనుక్కుంటున్నాయి. అది వాళ్ళకి నేను ఇట్లా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాళ్ళంతా స్ప్రెడ్ చేస్తాను. చేసేపటికే ఈ మన తెలంగాణ ప్రజలు పార్టీలు ఎందుకు మారుతూ ఉన్నాడు, స్కామ్ చేస్తూ ఉన్నాడా, వీడు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి చాలా ఎక్కువ మంది అనుకుంటా ఉన్నారు కదా. దానికి ఒకే జవాబు నా దగ్గర. ఓకే, ఇప్పుడు నేను బతికే కాదు, నేను ఒక అంగడి పెట్టిండా, చిల్లర అంగడి పెట్టిండా దుకాణం. ఓకే, అది నడువులే, నేనేం చేయాలా, సుదర్శన్ తక్క రావాలా అన్నా, ఇట్లా అయిపోయింది కొంచెం హెల్ప్ చేయన్నా, నువ్వు హెల్ప్ చేసి పదా నేను ఉండానంటే సరిపోయా, చేస్తా ఉండు అనుకోని నువ్వు నాకు తెలియదు అంటే ఏం కావాలి నా అంగడి అంటే దీనికి అర్థం కాంగ్రెస్ తక్కుపోతుంది వాడు చేస్తాడని, వాడు ఇట్లా బీజేపీ వన్ తక్కుపోయా చేస్తామని వాడు అట్లా చేశా, ఇంకొక పార్టీ తగ్గిపోయా వాడు అట్లే చేశా. ఈ సంస్థ ఏం కావాలా, ఇది మల్లాని కోసం కాదు కదా, ప్రజల కోసం కదా. అప్పుడు వాళ్ళు అట్లా చేస్తా ఉండేటప్పుడు పార్టీలు మారే తప్ప, సరే పార్టీలే మారి నేనే బాగుండాలా, నేనే అధికారంలో ఉండాలని అంటే ఏదో ఒక పార్టీలో పోయి ఎమ్మెల్సీ పదవినో ఎంపీ పదవినో తీసుకొని హాయిగా సూపర్గా ఉండొచ్చా, లైఫ్ లగ్జరీ లైఫ్ బతకచ్చుగా ఉండే. కానీ మీకోసం ఎందుకు వచ్చిన బాడుకోవు, జనాలు ఎప్పుడు మారుతారు. ఓకే, ఈ జనాలు మారిండారంటే వాళ్ళు ఎవరు, వాళ్ళని తొక్కచ్చు కదా. అప్పుడు ఏ పక్షం మనకు అవసరం లేదు, అంటే ప్రజలంతా ఒకటైతే సరిపోతుంది, మన పక్షం మనమే కట్టుకోవచ్చు, వాళ్ళు ఎవరో తెలియదు కదా. ఇది వదిలేసి ఈ పార్టీ మారే, ఆ స్కామ్ చేసే, ఈ పార్టీ మారే, ఆ పార్టీ. అవునరా, ఈ సంస్థ నెడాలంటే నా డ్రీమ్ ఇది నెడాలని. నెలగర తగ్గిపోతా, కాళ్ళు కడుపులో పడతా, వాడు హెల్ప్ చేస్తే చేయని, లేకుంటే నా చేత అయింది నేను చేస్తా, మీరు సహకరించండి కదా. ఇది తెలియకుండా ఎందుకన్నా ఆడుతూ ఉన్నారు ఇట్లా గొర్రెలు జనాలు. ప్రజలు అంటే అయ్యో ఎన్కౌంటర్ రివాల్వర్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేస్తాను నిజంగానే, అంత కోపం వస్తుంది. ఎప్పుడు మారుతారో మనకి ఏ జాయో మనం పోతాము, మన పిల్లలు ఇంకా ఇదే ఇట్లేనా పరంపరే పోతా ఉండాలా, వాళ్ళు అట్లే సావాలా. ఇట్లొద్దు, ఇట్లా మీకు కడుపులో అగ్గి మండే వాళ్ళంతాను కొంచెం బుర్ర తెచ్చుకొని కొంచెం డీప్గా లోపలికి పోండి, రాజ్యాంగం దగ్గరికి పోండి. నీ జోబు నిండుతా అంతే, బిస్కెట్లు కాసిపడద్దు. సుదర్శన్ 100 రూపాయలు ఇస్తా అంటే జోబులో వేసుకొని పోయేది కాదయ్యా స్వామి. బిడ్డలు చూడండి, నేను ఇప్పుడు చచ్చిపోతాను రా, రేపు నీ కొడుకు అదే తర బానిస అవుతాడు. మారండి, దయచేసి మారండి. మల్లన్న కాదు, రాజ్యాంగం ఈ దేశానికే రాజ్యాంగం. అర్థం చేసుకుంటేనే అది, అర్థం చేసుకోకుంటే వేస్ట్, మీ అంత వేస్ట్ ఎవడూ లేదు.